కానీ ఇంత జరుగుతున్నా గానీ మన సొసైటీలో హ్మ్. మార్పులు రావాలమ్మ. ఇంకా మూఢనమ్మకాలు పోలేదు. యెస్. మూఢనమ్మకాలు ఇన్ ద సెన్స్ మేము ఇవన్నీ తినండి మీకు మంచిది అంటే ఇంట్లో ఉంటారు. ఇవన్నీ తినకండి అనేసి వాళ్ళకి రెస్ట్రిక్షన్ పెడుతుంటారనమాట. ఓకే. అలాంటివి రెగ్యులర్ చెకప్స్ పెడతారు. 3 నెలలు పూర్తయ్యే వరకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళకండి, అది కూడా పోవాలి. మళ్ళీ మేము ఒక టైం లిమిట్ ఇస్తాము. ఆ టైం లిమిట్‌లో నొప్పులు రాకుంటే రండమ్మా. హ్మ్. మధ్యలో మీకు ఏ కాంప్లికేషన్ వచ్చినా యూ షుడ్ రష్ టు ద డాక్టర్ అంటాం. హ్మ్. కానీ ఇంట్లో కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఆబ్స్టిషియన్సే. ఓకే. పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళ హ్మ్. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళ ఆ! అడ్వైస్‌లే వింటారమ్మా. యెస్. వినేసేసి అన్ని కాంప్లికేషన్స్ తెచ్చుకొని మా దగ్గరికి ఆహా! వస్తుంటారు. అలాంటివి ఇంకా వాళ్ళ మైండ్స్ బాగా ఇదవ్వాలి. అంటే హౌ కెన్ ఇట్ గో ఆన్ అంటే ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు. ఏఎన్ఎమ్స్ దే ఆర్ విజిటింగ్ ద హౌసెస్ హ్మ్. అండ్ ఆల్ దట్ కదమ్మా. హ్మ్. వాళ్ళెళ్ళి వాళ్ళని బాగా మోటివేట్ చేయాలనమాట. యెస్. మా దగ్గర వచ్చిన పేషెంట్స్‌కి అయితే మేము వాళ్ళ బుర్రలు తినేస్తుంటాం. హ్మ్. మీకేం కష్టమైనా రాత్రైనా పగలైనా ఆల్ సర్వీసెస్ అవైలబుల్ మీరు రావాలి. ఎందుకంటే ఆబ్స్ట్రిక్స్ ఇస్ అన్‌ప్రెడిక్టబుల్. జ్వరం వచ్చింది 4 రోజులు మందులు రాసి పంపించేస్తాం ఫినిష్డ్ హ్మ్. అయిపోయింది. కానీ ఇది అలా కాదు కదమ్మా. 9 నెలల ప్రొసీజర్ ఆబ్స్ట్రిక్స్. నేను ఒక్కటే అంటాను, గాడ్ హాస్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. హ్మ్. దట్స్ వై ఆల్ ది స్పెషల్ డ్యూటీస్. అలాగే కూడా లేడీస్‌లో జరుగుతున్న బాడీ చేంజెస్ జెంట్స్‌లో లేదనమాట. ఎందుకు అంటే దే కెన్ టాలరేట్, ఎక్కువ తట్టుకోగలుగుతాం. అలా అనిపిస్తది శక్తి లేదని. కానీ ఇక్కడ శక్తి ఉన్నది. అది లేడీస్‌లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇన్ ది సొసైటీ ఇట్ షుడ్ ఇంప్రూవ్. అండ్ ఈ మెడికల్ ఫీల్డ్ షుడ్ రీచ్ ఎవ్రీ విమెన్ సో దట్ మెటర్నల్ డెత్స్ ఉండదు. హెల్తీ బేబీస్ ఉండాలి సొసైటీ. యెస్ మ్యామ్. చాలా బాగా చెప్పారు. అండ్ మా ప్రోగ్రామ్ ద్వారా కూడా మేము అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. థాంక్స్ ఫర్ యువర్ టైమ్ మ్యామ్.